ఫ్రెండ్స్, నేను ఒక హ్యాంగింగ్ మోడల్ అనేది మీకు బ్యాక్ డోర్కి సంబంధించి హ్యాంగింగ్ మోడల్ అనేది నేను చెప్తున్నాను. ఇది స్టిచ్ చేసుకోవాలి అంటే వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్, పొడవు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలి. అలా 2 పీసెస్ తీసుకోవాలి. 2 పీసెస్ తీసుకుని సమోసాలో ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. సమోసాలా ఫోల్డ్ చేసుకొని ఇది ఇప్పుడు ఈ సైడ్ ఉండింది కదండి, ఈ సైడ్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నదే మళ్ళీ దాన్ని హాఫ్కి రిటర్న్ ఫోల్డ్ చేయాలి. ఫుల్ ఫోల్డ్ చేసి ఇలా ఫుల్ ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇటు కూడా ఫోల్డ్ చేసుకొని దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇంకొక బిట్టు కూడా తీసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా ఫుల్ ఫోల్డ్ చేసుకొని హాఫ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇంకొక సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని రిటర్న్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ మధ్యలోంచి థ్రెడ్ పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది ఉంది కదా, దీన్ని రివర్స్ దీని మీద వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రిటర్న్ తిప్పుకోవాలి. ఇలా రిటర్న్ చేసుకొని ఇప్పుడు ఈ మూల ఇలా పట్టుకొని దీన్ని మన చేతి సూదికి థ్రెడ్ ఎక్కించుకొని ఈ మూల స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ మూల కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా మనం తిప్పుకుంటాం కదండి, దానిలాగే సేమ్ ఒక చిన్న థ్రెడ్ పెట్టుకొని నేను ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదండి హ్యాంగింగ్, ఈ హ్యాంగింగ్కి ఒక పూస ఎక్కించుకొని మనం శారీకి వేసుకుంటాం కదండి కుర్చీలకి, అలాంటిది ఒక కప్పు ఎక్కించుకొని ఆ కప్పులోకి మనం స్టిచ్ చేసుకున్న సమోసా ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని రిటర్న్ అందులోకి పూసలోకి ఎక్కించుకొని దీనికి ముడి వేసేసేయాలి. అలాగే
చూడండి హ్యాంగింగ్ ఎంత నీట్గా వచ్చిందో. హ్యాంగింగ్స్ ఎంత నీట్గా వచ్చాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.